కొందరు కాళేశ్వరం లేకుంటే నీళ్లు లేవని ఫ్లెక్సీలు కడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాళేశ్వరంలో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ తేల్చిందన్న ఆయన ఏడాది కాళేశ్వరంలో ఒక్క చుక్క నీరు నిల్వలేకపోయినా ఉమ్మడి రాష్ట్రంలో కంటే అత్యధిక పంటలు పండాయని గుర్తు చేశారు. వేములవాడ మండలం అగ్రహారంలో మిడ్ మానేర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ కింద 1550 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఆది శ్రీనివాస్. ఈ ఫ్లెక్సీలు కట్టి ఏ మార్చి ప్రజల ద్వారా ఏం సాధించాలనుకుంటున్నది అడుగుతాము. ఆ ఫ్లెక్సీలలో కట్టినటువంటి దానిలో అసలు అర్థముందని అడుగుతున్నా. ఈ కాళేశ్వరం లేకపోతే ఈ నీళ్ళు ఎక్కడి అంటే కాళేశ్వరంలో నీ చుక్క నీరు ఆపుతలేము. ఈసారి పోయినసారి కాళేశ్వరం దగ్గర చుక్క నీరు ఆపకుండా ఆనాటి ఎల్లపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీరు తీసుకొని వచ్చి మనం ప్రాజెక్టులను ద్వారా రైతులకు నీరు ఇస్తే ఈరోజు ప్రజలను ఏమార్చడానికి, ప్రజలు మభ్యపెట్టడం, రైతులు తప్పుదో పట్టించడానికి గ్రామాన ఈ కాళేశ్వరం లేకపోతే నీళ్ళు ఎక్కడి చెప్పి ఫ్లెక్సీలు కట్టడం విడ్డూరం అన్న మాట చెప్తున్నారు. విడ్డూరము ముక్కున వేలు వేసుకున్నటువంటి సందర్భం ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫ్లెక్సీలుగా మార్చి